యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంచముఖ హనుమదీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ మేనేజర్ నరసింహారావు తెలిపారు. స్వామివారికి జరిగే అభిషేక పూజలో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు నరసింహారావు. సురేంద్రపూర్లో మహాశివరాత్రి ఉత్సవాల గురించి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని శివుడి అభిషేకాలు కార్యక్రమాలు పూజా కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరపబడును. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అంతా భక్తులంతా కూడా సురేంద్రపూర్లో సర్వదేవ సన్నిధి, అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చి మొత్తం అన్ని పూజలలో పాల్గొనవచ్చును. డైరెక్ట్గా ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. భక్తులకు అన్ని పూజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఉంటాయండి. వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఏదైనా కూడా అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. రాత్రి పూట 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయండి. ఆ 12 గంటల తర్వాత ఇంకా 1 o'clock వరకు కూడా వాళ్ళు ఉండడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలతో పాటు భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సంబంధించిన మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కుందా సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం కుందా ఫౌండేషన్ ద్వారా సురేంద్రపురి వారి ద్వారా అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఉదయం 6 గంటలకి ప్రాతకాల అభిషేకం ఉంటుంది. దీనికి భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు మంచిగా, అట్లేం లేదు. కంటిన్యూగా 6 గంటల అభిషేకం అయిపోయినాక కంటిన్యూగా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. మీకు 10 గంటలకి రుద్రహవనం జరుగుతుంది. రుద్రహవనం జరిగినా కూడా అభిషేకాలు అయితే కంటిన్యూ నడుస్తుంటాయండి. రుద్రహవనం తర్వాత సాయంత్రం 4 గంటలకి భావనాలయ అని ట్రస్ట్ ద్వారా భరతనాట్యం, కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రదర్శించబడుతుంది సురేంద్రపురి ఆలయ మహామండపంలో. సాయంత్రం 4:30 గంటలకి మన భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారి చేతి స్కాలర్షిప్ ప్రధాన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 5 గంటలకి శ్రీ నాగకోటి, మనకి ఎక్కడా లేని విధంగా 101 అడుగుల నాగకోటి వైశ్వరూపం మన సురేంద్రపురిలో ఉన్నదండి. మనకి ఖమ్మం జిల్లాలోని గుంటూ మల్లీశ్వర స్వామి, సంగమేశ్వర స్వామి, ఇంద్రకీలాద్రి దేవాలయం, కూసుమంచి శివాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యుత్ దీపాలతో ఆలయాలను అలంకరించారు. అదేవిధంగా భక్తులు స్నానాలు చేయడానికి కోనేరులు సిద్ధం చేశారు.